న్యూస్. నేను సందీప్. ఈరోజు మనం ఎన్ఆర్ఐ తెలగం సుధీర్ గారితో ఉన్నాం. పేద కుటుంబంలో పుట్టి ఉన్నత చదువులు చదివి ఎన్ఆర్ఐగా వెళ్ళి కోదాడ రాజకీయాల్లో క్రియాశీలక పాత్ర పోషిస్తున్న తెలగం సుధీర్ గారితో ఉన్నాం. ఈరోజు మనం వారి మాటల్లోనే అడిగి తెలుసుకుందాం. వారు ఎక్కడ పుట్టారు, ఎన్ఆర్ఐగా వెళ్ళడానికి గల కారణాలు ఏంటి, రాజకీయాలలో క్రియాశీలకంగా వ్యవహరించడానికి గల కారణాలు ఏంటో వారి మాటల్లోనే అడిగి తెలుసుకుందాం. మాది అనంతగిరి మండలం వెంకటరామపురం గ్రామం. మా పేరెంట్స్ అంతా రైతు కుటుంబం. నేను 2001లో యూఎస్కి వెళ్ళాను. సందీప్. ఎన్ఆర్ఐ నుంచి రాజకీయాలకు రావడానికి గల కారణం నేను 2001లో యూఎస్కి వెళ్ళిన తర్వాత 15-16 సంవత్సరాలు సాఫ్ట్వేర్ జాబ్ పనిచేసిన. దాంట్లో అక్కడ ఉన్న రాజకీయ పరిస్థితులను కొంచెం అవగాహన తెచ్చుకుంటే మన దేశం 75 సంవత్సరాలు ఎందుకు వెనుకబడిపోతుంది, ఆ దేశం ముందుకు వెళ్ళిపోతుంది అంటే నాకు నచ్చింది ఒక అంశం ఏంటంటే టెక్నాలజీ. వాళ్ళు టెక్నాలజీని బాగా వాడుకొని అడ్వాన్స్డ్గా ముందుకు వెళ్ళిపోతున్నారు. ప్రతి కామన్ మ్యాన్ కూడా అక్కడ డెవలప్ అయ్యే విధంగా వాళ్ళ ఆలోచనలు అట్లా ఉంటాయి. సో ఇండియన్ కాంటెక్స్లో తీసుకుంటే ఏంటంటే ఇక్కడ అనేక రాజకీయ సామాజిక నేపథ్యాలు ఉండటం, డెవలప్మెంట్కి దూరం ఉండటం. నేను కూడా వచ్చి ఈ దేశంలో ఏమైనా చేయొచ్చా అన్న పాయింట్ ఆఫ్ వ్యూలో 2017లో ఇండియాకి వచ్చి అనేక అంశాలను పనిచేస్తున్నాను. అంటే ఒక రకంగా చెప్పాలంటే అమెరికాలో ఉన్న రాజకీయ నేపథ్యాన్ని నేను ఒక కేస్ స్టడీగా తీసుకొని ఇండియాలో ఇంప్లిమెంట్ చేస్తే ఎట్లా ఉంటుంది ఒక ఇబ్బందికరమైన పరిస్థితి, బట్ ఒక ఎక్స్పెరిమెంట్ బేసిస్గా చేస్తున్నాను. అక్కడ టెక్నాలజీ ఇక్కడ డెవలప్ అవుతుందని అనుకుంటున్నాను. తప్పకుండా. ఎందుకంటే మనకి 1960s, 70sలో వాళ్ళకి ఒక సెల్ ఫోన్ కనిపెడదామని ఒక ఆలోచన వచ్చింది. మనకి ఇండియాకి వచ్చేసరికి 1997, 98 ఆ టైంలో మన ఇండియాలో కొత్తగా అప్పుడు వచ్చిందంటే అమెరికాలో ఒక టెక్నాలజీని డెవలప్ చేసి 30 ఏళ్ళ తర్వాత ఇండియాకి వచ్చింది. ఇప్పుడున్న లేటెస్ట్ టెక్నాలజీ వాళ్ళకన్నా కూడా మన ఇండియాలో అడ్వాన్స్ ఉన్నాం. అంటే అనేక శాటిలైట్స్ విషయంలో కానీ లేటెస్ట్ టెక్నాలజీ విషయంలో కానీ అంతరిక్ష పరిశోధన విషయంలో కానీ భారతదేశం ముందంజలో ఉంది. వీటన్నింటికంటే అక్కడ వాళ్ళు చేస్తున్న టెక్నాలజీ వాడుకొని వాళ్ళు కామన్ మ్యాన్కి ఎంత బాగా హెల్ప్ చేస్తారు, కామన్ మ్యాన్కి ఎంత బెనిఫిట్ అవుతున్న విషయాన్ని మనం ఇండియాలో కూడా ఇంప్లిమెంట్ చేయాలి. డెఫినెట్గా మనం ప్రపంచంలోనే అంతరిక్ష పరిశోధన చేయడంలో మన ఇండియన్స్ ముందున్నారు. అంటే ఎక్కడో దూరంగా కొన్ని లక్షల వేల కిలోమీటర్ల దూరంలో ఉన్న అంతరిక్షంలో మనం పరిశోధన చేసినప్పుడు మన ఇంటి పక్కన కామన్ మ్యాన్కి ఆ టెక్నాలజీ ఎందుకు అందించలేదు, ఆ టెక్నాలజీ సాయంతో వారి భవిష్యత్తును తీర్చిదిద్దాలని ఆలోచన ఉంది. డెఫినెట్గా మనం ఆ టెక్నాలజీ సాయంతో ఇండియాలో డెవలప్ చేయొచ్చు. కామన్ మ్యాన్ కూడా ఒక మహారాజుగా చేసే విధంగా మన టెక్నాలజీ వాడుకోవచ్చు. కోదాడ కాన్స్టిట్యున్సీలో మీరు ఎలాంటి కార్యక్రమాలు చేశారు? ఇప్పుడు మనకి 70 ఇష్యూస్ తీసుకున్నాం. 70 ఇష్యూస్ ఎట్లా అంటే 2017లో ఇండియాకి వచ్చినప్పుడు నల్గొండ జిల్లాలో పర్టిక్యులర్స్గా కమిషన్ ఫ్లోరోసిస్ మీద అసలు మొత్తం రీసెర్చ్ చేసి ఎక్కడ ఇబ్బంది ఉందన్న విషయం మీద నేను ఇటు రాష్ట్ర ప్రభుత్వానికి అటు కేంద్ర ప్రభుత్వానికి కూడా నేను నాకున్న అవగాహన వాళ్ళకి చెప్పి ఆ ఫ్లోరోసిస్ బాధితులకు ఎట్లా న్యాయం చేయొచ్చు అనేది ఒకటి చేసినాను. తర్వాత కోదాడ విషయానికి వస్తే కోదాడ పెద్ద చెరువు కబ్జాల మీద నేను నిరంతరం పోరాడుతున్నాను. కోదాడ యువతకి గత కొన్నేళ్ళుగా ఉపాధి లేదు. అంటే ప్రైవేట్ ఉపాధి లేదు, ప్రభుత్వ పరంగా కొంత లిమిటెడ్ యాక్సెస్ ఉంటుంది జాబ్స్కి. బట్ ప్రైవేట్గా ఎంత మనం జాబ్స్ ఇప్పించే విషయంలో డ్రై పోర్ట్ అంశం తీసుకొని అటు రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం విజ్ఞప్తి చేస్తూ మా దగ్గర ఒక డ్రై పోర్ట్ ఏర్పాటు చేస్తే ఒక 5,000 మందికి ఉద్యోగాలు వస్తాయని చెప్పి గట్టిగా ఒత్తిడి తీసుకురావడం జరిగింది. అదే విషయం ఇప్పుడు టెంపుల్ టూరిజం డెవలప్మెంట్ మీద సినీ పరిశ్రమ మీద పట్టుకొచ్చి సినీ పరిశ్రమ సంబంధించిన ఒక చిన్న స్టూడియో ఏర్పాటు చేయడం. తర్వాత మనకి ఎన్నో టెంపుల్స్ ఉన్నాయి. టెంపుల్ టూరిజం మీద కొన్ని అంటే కొంతమంది ఉపాధి కల్పించడం. ఆ తర్వాత కొత్త బస్ స్టాండ్ మనకి ఇప్పుడు హైటెక్ బస్ స్టాండ్ నిర్మించి హైటెక్ బస్ స్టాండ్ ద్వారా మనం కొంత ఉపాధి జనరేట్ చేయవచ్చు. టూరిజం అండ్ ఇట్లాంటి సినీ పరిశ్రమ తీసుకురావడం, కోదాడ కొత్త బస్ స్టాండ్, డ్రై పోర్ట్, తర్వాత మనకి అనంతగిరి గుట్ట లాంటి తర్వాత అనేక అంటే కొన్ని మంచి ప్లేసెస్ ఉన్నాయి. వాటి టూరిజం స్పాట్ని డెవలప్ చేయడానికి ఇట్లా అనేక అంశాల మీద నేను ప్రభుత్వం ఇక్కడ పనిచేస్తూ ప్రభుత్వం విజ్ఞప్తులు చేస్తూ దాని ద్వారా ఒక కామన్ మ్యాన్కి ముఖ్యంగా యువకులకు ఉపాధి కల్పించే విధంగా నేను ప్రయత్నం చేస్తున్నాను. దాదాపుగా అంటే అనేక అంశాల మీద మనం చేసిన విజ్ఞప్తులను ప్రభుత్వం పరిగణన తీసుకుంటుంది. చెడు అలవాట్లకు బానిసలు అవుతున్న యువతకు మీరేం మెసేజ్ ఇవ్వాలి? ఇంతకుముందు మనకి గవర్నమెంట్ స్కూల్స్కి రెస్పెక్ట్ ఉండేది, టీచర్కి రెస్పెక్ట్ ఉండేది. మరి సినిమా ప్రభావమా లేకపోతే స్థానికంగా బెయిల్ షాపు ఇట్లాంటి మద్యం ఇట్లాంటి అంటే మత్తు పదార్థాల మీద మార్చి రావడం కొంత యువతలో అంటే ఒక డిసిప్లిన్ కరువైంది. వాళ్ళు అంటే ముఖ్యంగా విద్యార్థులు యువత జాగ్రత్తగా ఉండి తన భవిష్యత్తు వాళ్ళు కాపాడుకోగలిగితే ఈ దేశానికి మంచి స్ట్రెంగ్తన్ చేయొచ్చు దేశాభివృద్ధిని. బట్ అంటే
ప్రాబ్లం ఏంటంటే ఈ బెల్ షాప్ అనేది ప్రతి గ్రామంలో విస్తరించడం, దాని ఏమంటారు వీధికి ఒక బెల్ షాప్ ఉంది. యువతను వాళ్ళకి ఉన్న ఆలోచనలు మరింత పదును పెట్టి కొత్త ఆవిష్కరణ దిశగా తీసుకుపోలేకపోతున్నారు. అంటే ఈ బెల్ షాప్ల వల్ల ఇంకా గంజాయి ఇట్లాంటి వాటిలో కొంచెం యువత డిస్టర్బ్ అవుతున్నారు. ఇంతకుముందు మీకు చెప్పినట్టు యువతకు ఉపాధి కల్పించాలి. ఉపాధి కల్పించి ఆ ఉపాధి ద్వారా మనం వాళ్ళని ఈ చెడులకు దూరం ఉంచడం ఆసక్తి నాకు ఉంది. ఆ దిశని కృషి చేస్తున్నాం. అవేర్నెస్ ప్రోగ్రామ్స్ని కండక్ట్ చేస్తున్నాం. అంటే యువతను మనం ఎడ్యుకేట్ చేసి వారికి ఉన్న ఆలోచన పదును పెట్టి అనేక రకాల కొత్త ఆవిష్కరణ ద్వారా ముందు పట్టుకుపోయేదని నేను నా ప్రణాళిక సిద్ధం చేసుకున్నాను. రాబోయే ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ నుంచి మిమ్మల్ని ఎమ్మెల్యే అభ్యర్థి అనుకోవచ్చా? అంటే అది టీఆర్ఎస్ పార్టీ అధిష్టానం నిర్ణయించారు. గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు, వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు వారి ఆలోచనతోటి వారు నాకు అవకాశం ఇస్తే నేను పనిచేస్తాను. వేరే అభ్యర్థికి ఇచ్చినప్పుడు నేను పార్టీ కోసం పనిచేసే కార్యకర్తగా టీఆర్ఎస్ పార్టీ మళ్ళీ నెక్స్ట్ ఎలక్షన్స్లో కూడా టీఆర్ఎస్ పార్టీ అధికారంలో రావాలని కోరుకునే వ్యక్తిగా నేను వారు ఎవరికి అవకాశం ఇచ్చినా పనిచేస్తాను. అన్ని కాన్స్టిట్యున్సీతో పోల్చుకుంటే కోదాడ కాన్స్టిట్యున్సీ చాలా కాస్ట్లీ కాన్స్టిట్యున్సీ. ఈ కాస్ట్లీ రాజకీయాలలో మీరు ఎలా ఎదుర్కొంటున్నారు? మనం జనరల్గా మీరు ఢిల్లీ ఆ రాజకీయంలో చూసుకుంటారు. ఇది కాస్ట్లీ కాదని మనం చెప్పాలి. జనాలకు అవేర్నెస్ తీసుకొస్తే ఏ కాన్స్టిట్యున్సీ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ కోదాడలో నాకు తెలిసి 60,000 మంది ఎడ్యుకేటెడ్ యూత్ ఉంటారు. ఎడ్యుకేటెడ్ అంటే ఎంప్లాయీస్ ఉంటారు, చదువుకున్న బిజినెస్ మెన్ ఉంటారు. వీళ్ళని మనం ఎడ్యుకేట్ చేయగలిగితే కోదాడ రాజకీయాన్ని మనం చాలా వరకు మార్చవచ్చు. 60,000 మంది దానికి విద్యావంతులు ఒక వ్యక్తిని మనం ఎన్నుకొని ఈ వ్యక్తికి మనం అధికారం అప్పగిస్తే ఈ అధికారం ద్వారా ఈ వ్యక్తి న్యాయం చేసి అనిపించినప్పుడు ఈ చదువుకున్న వ్యక్తులు మొత్తం కోదాడ కాన్స్టిట్యూన్సీ రూపురేఖలు మార్చవచ్చు. సో డెఫినెట్గా కాస్ట్ అనేది ఏం లేదు, మనం అవేర్నెస్ క్రియేట్ చేయాలి. అట్లా ఒక తెలంగాణ మూమెంట్లో కలిసి పనిచేసిన ఒక రెస్పెక్ట్, తర్వాత విదేశాల్లో ఉన్నత ఉద్యోగాలు, తర్వాత ఉన్నత ఆలోచనలు చేసిన అనుభవంతో మనం ఏదైనా ఆలోచనలు వాళ్ళతో షేర్ చేసుకున్నా కూడా వాళ్ళు రెస్పెక్ట్ ఇచ్చి మమ్మల్ని గౌరవించడం, మా ఆలోచనలకు వారు ఏదైనా నచ్చితే వాళ్ళు దాన్ని తీసుకొని మమ్మల్ని అప్రిషియేట్ చేయడం. తర్వాత రాజకీయంగా కూడా మేము అవకాశాలు వచ్చినప్పుడు వారు చెప్పడం, సుధీర్ మీ ఆలోచన బాగుంటే తప్పకుండా రాజకీయంగా మనం ఆడుకోవాలంటే ఎప్పుడు అవకాశం వచ్చినప్పుడు డెఫినెట్గా మేము ఒక అవకాశం ఇచ్చి మీ ఆలోచన కూడా సమాజానికి ఉపయోగం చేస్తామని చెప్పి మనం కేటీఆర్ గారితో కలిసి ఉన్న రెస్పెక్ట్ మూమెంట్ నుంచి తెలంగాణ మూమెంట్ ఎప్పుడైతే స్టార్ట్ 2001 నుంచి టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు ఆ రోజు నుంచి ఈ రోజు కూడా అటు కేసీఆర్ గారి కుటుంబంతో కానీ కేటీఆర్ గారితో కానీ అనేక సమస్యలు వ్యక్తిగతంగా మేము ఈ రోజు వరకు మేము బెనిఫిట్ తీసుకోలేదు. బట్ సమాజం పరంగా తెలంగాణ మూమెంట్ పరంగా తెలంగాణ డెవలప్మెంట్ పాయింట్ పరంగా మేము 2001 నుంచి ఈ రోజు వరకు కలిసిన ప్రతి సందర్భం మాట్లాడుకోవడం జరుగుతుంది. ఎమ్మెల్యేగా మీరు నామినేషన్ వేసి విత్డ్రా చేయడానికి కారణం ఏంటి? అంటే ఇప్పుడు ఒక సామాజిక కార్యకర్త 2017లో ఇండియాకి వచ్చిన తర్వాత కొన్ని అంశాలు పనిచేస్తున్నా అప్పుడు నాకు అనిపించింది ఒక సామాన్య కార్యకర్త కానీ ఒక ఇండిపెండెంట్గా పనిచేసినప్పుడు ఏమైందంటే నా ఆస్తి మొత్తం అమ్మినా కూడా ఒక ఇతర మందికి ఎక్కువ సాయం చేయలేదు. రాజకీయంగా ఏదైనా అవకాశం వస్తే కొన్ని వేల మందికి మనం సాయం చేయించిన కాన్సెప్ట్ తోటి రాజకీయంగా ఒక అవకాశం తీసుకున్నాం. నేను 2015-16 గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి కోదాడ మార్కెట్ కమిటీకి సంబంధించి ఒక లెటర్ రాయడం జరిగింది. సార్ నాకు అవకాశం ఏంటి 190-200 వరకు మార్కెట్ కమిటీలలో ఒక మార్కెట్ కమిటీ ఎక్స్పెరిమెంట్ తీసుకొని ఇప్పుడు మనం జనవరి నుంచి డిసెంబర్ వరకు కూరగాయల రేట్లన్నీ అప్ అండ్ డౌన్ అవుతూ ఉంటాయి. విదేశాలు ఏంటి అంటే జనవరి 1 ఉన్న రేటు డిసెంబర్ 31 అట్లే ఉందంటే వాళ్ళకు ప్రణాళిక సిద్ధం చేసుకుంటారు. ఆ దేశంలో కామన్ మ్యాన్కి ఇబ్బంది పడకుండా కూరగాయల రేట్లని నిరంతరం సేమ్ రేట్ ప్లాన్ చేసుకుంటారు. మనం సేమ్ సిచ్యువేషన్ని ఇండియాలో ఇంప్లిమెంట్ చేయాలి. ఒక కోదాడ మార్కెట్ కమిటీ నాకు అవకాశం ఇస్తే నేను ఈ ఎక్స్పెరిమెంట్ చేస్తాను. నాకు ముఖ్యమంత్రి లెటర్ రాయడం జరిగింది. మన దగ్గర టమాటాలు ఒకసారి 80 రూపాయల కిలో ఉంటే ఒకసారి రైతులు పారవస్తారు కొనేవాళ్ళు లేక. ఇటువంటి సిచ్యువేషన్ రాకుండా ఉండాలి. మనం నిరంతరం అంటే సంవత్సరం పొడుగుతున్న ఒకటే రేటు మనం ప్లాన్ చేయొచ్చని నేను మార్కెట్ కమిటీ అప్లై చేసిన. సో అప్పుడు రాజకీయ సమీకరణ నేపథ్యంలో వాళ్ళు మనకు ఇవ్వలేదు. తర్వాత కోదాడ ఎమ్మెల్యే టికెట్ ట్రై చేసిన. ఇంతకుముందు ఇప్పుడు ఒక ఎమ్మెల్యే టికెట్ వస్తే కోదాడ నియోజకవర్గంలో ఉన్న 100 పై గ్రామాలకు సేవ చేయొచ్చు, యువతను ఎడ్యుకేట్ చేయొచ్చు. ఒక ఎమ్మెల్యే ప్రోటోకాల్ కాబట్టి మన అధికారులతో బాగా మాట్లాడచ్చు, అధికారుల ద్వారా మనం చాలా మందికి సేవ చేయొచ్చు అనే కాన్సెప్ట్ నామినేషన్ వేయడం జరిగింది. అప్పుడున్న వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు పిలిచి కోదాడ అనేది కొంచెం రాజకీయంగా కొంచెం టైట్ సిచ్యువేషన్ ఉంది, ఒక 1000 ఓట్లతోనే టీఆర్ఎస్ గెలిచే అవకాశం ఉంది కాబట్టి ఇప్పుడు నువ్వు డిస్టర్బ్ చేయదు పార్టీని, భవిష్యత్తులో నీకు ఆలోచన మనం పార్టీ పరంగానే సమాజం పరంగానే మనం ఆలోచిద్దాము, ముందట విత్డ్రా చేసుకుని పార్టీ అభ్యర్థికి నువ్వు సపోర్ట్ చేయాలని చెప్పి నాకు వాళ్ళు ఇన్స్ట్రక్ట్ చేయడం జరిగింది. నా విధంగా విత్డ్రా చేసుకొని పార్టీ అభ్యర్థి కోసం పనిచేస్తాను.
ఈ ఒమిక్రాన్ సమయంలో మీరు ప్రజలకు ఇవ్వాల్సిన సందేశం? ఇప్పుడు జనరల్గా దాదాపు అందరూ వ్యాక్సినేషన్ తీసుకోవాలి, లేకపోతే ఇంట్లో సీనియర్ సిటిజన్స్ నుంచి కొంచెం జాగ్రత్త చూసుకోవాలి. రోగ నిరోధక శక్తికి సంబంధించిన మనం తర్వాత వస్తువులు చికెన్ కానీ లేదా అట్లాంటి వాటి తీసుకోవాలి. డాక్టర్ సజెస్ట్ చేసిన అన్ని జాగ్రత్తలు తీసుకుంటూ ఇంట్లో ఉన్న వృద్ధులను పెద్దవాళ్ళని కాపాడుకోవాలి. బయట ప్రయాణం వీలైనంత తక్కువ చేసుకొని ప్రభుత్వం ప్రకటించే సూచనలు కూడా పాటిస్తూ ఉంటుంది. ఒమిక్రాన్ కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉండొచ్చు. మీరు 5,000 ఆర్టీఏ వేయడానికి గల కారణాలు ఏంటి సార్? అంటే ఇప్పుడు మేము ఎనీథింగ్ జనరల్గా ఏదైనా ఒక పని చేసినప్పుడు దానికి డిజైన్, డెవలప్మెంట్ అండ్ టెస్టింగ్ ఉంటుంది. అన్ఫార్చునేట్లీ ఇండియాలో ఏమవుతుందంటే డిజైన్ బాగానే ఉంటుంది, డెవలప్మెంట్ బాగానే ఉంటుంది, కానీ టెస్టింగ్ ఎవరు పట్టించుకోరు. అంటే ₹1,00,000 వస్తువు గవర్నమెంట్ ప్రజాస్వామ్యం ప్రజల మీద ఖర్చు పెట్టినప్పుడు ఈ ₹1,00,000 ఎక్కడికి పోయినా, ₹1,00,000 మీద ఏ వస్తువు మనం తీసుకున్నా ఆ వస్తువుకు సంబంధించిన బెనిఫిట్ ఏం జరిగింది అనేది టెస్టింగ్ చేయం మనం. సో నేను కాన్సెప్ట్ తీసుకొని 1,50,000 కోట్లకు పైగా ఉన్న తెలంగాణ బడ్జెట్లో ప్రతి రూపాయి ఇండైరెక్ట్లీ మార్చుకున్నాయి ప్రజాస్వామ్యం ఎంతవరకు బెనిఫిట్ అయితే మనం జనాలు చేరవేయడానికి మనకున్న ఒకే ఒక అంశం, అంటే ఒకే ఒక అస్త్రం ఆర్టీఐ. ఒక 5,000 ఆర్టీఐ తీసుకొని మన అనంతగిరి మండలం వెంకటరామపురం గ్రామానికి సంబంధించిన డంపింగ్ యార్డ్ కానీ, కోదాడ మున్సిపాలిటీలో ఉన్న హరితహారం కానీ, తెలంగాణ ముఖ్యమంత్రి కార్యాలయంలో ఆయన విదేశీ పర్యటన ఖర్చు కానీ, అత్యంత ముఖ్యమైన నిర్భయ ఫండ్స్ అంటే మనకి అత్యంత ఘోరంగా రేప్ చేయబడిన నిర్భయకు సంబంధించిన తర్వాత జరిగిన డెవలప్మెంట్స్ అంటే దానికి సంబంధించిన రక్షణకు సంబంధించిన అనేక ఫండ్స్ వినియోగంలో కానీ ఇటువంటి అనేక అంశాలను ఆర్టీఐ చట్టం ద్వారా 5,000 ఆర్టీఐ వేసి సమాచారం సేకరించి ఎక్కడైతే నెగ్లెక్ట్ జరిగిందో, ఎక్కడైతే ఫండ్స్ మిస్యూజ్ జరిగినాయో వాటి ఇన్ఫర్మేషన్ తీసుకుని అధికారులు అలర్ట్ చేయడం జరిగింది. దాంతోపాటు నాయకులు అలర్ట్ చేయడం జరిగింది. దానివల్ల ఏమవుతుంది అంటే అధికారులు కూడా ప్రతి రూపాయి యూటిలైజ్ కావడానికి వాళ్ళు కృషి చేస్తారు. అట్ ద సేమ్ టైం జనరల్ పబ్లిక్ కూడా అవేర్నెస్ వస్తుంది. సో దానివల్ల కొంత ఇబ్బంది జరిగింది. అంటే ఆర్టీఐ రేయటం వల్ల అధికారులు ఇబ్బంది పడ్డారు, నాయకులు ఇబ్బంది పడ్డారు, నాకు కూడా కొద్దిగా బెదిరింపులు లాంటివి వచ్చినాయి. బట్ స్టిల్ నేను 5,000 పైగా ఆర్టీఐ వేసి ఎక్కడెక్కడ ప్రజాధనం దుర్వినియోగం కాకుండా అడ్డుకట్ట వేయడం జరిగింది. నాయకుల ద్వారా బెదిరింపులు వచ్చినప్పుడు నాయకులు కన్వీన్ చేయడం జరిగింది. ఇటు ప్రజలకు కూడా నేను ఇన్ఫర్మేషన్ చేయడం జరిగింది. మీరు టెక్నాలజీ రాజకీయం అంటున్నారు, ఆ రాజకీయం ఇక్కడ సాధ్యమవుతుంది అయితే ఇప్పుడు జనాలకి ఏమైనా జనరల్గా ఒక నాలుగు ₹2,000 ఇవ్వడం ఒక చెరువు చర్చ జరుగుతూ ఉంటుంది. మనం ₹2,000 ఇవ్వకుండా వాళ్ళకి ఏమి బెనిఫిట్ చేస్తాం అనేది మనం జనాలకి తీసుకెళ్ళి ఎడ్యుకేట్ చేసి విదేశాలకు డెవలప్ అయినాయి, మన దగ్గర డెవలప్ కావాలి, ₹2,000 తీసుకుంటే ఎంత నష్టం జరుగుతుంది మనం అవేర్నెస్ తీసుకొచ్చినట్లయితే డెఫినెట్లీ మార్పు వస్తుంది. మీరు చూస్తే ప్రతి గ్రామంలో కూడా యువత ఎస్పెషల్లీ మొన్న ఈ లాస్ట్ ఒక 15 years నుంచి చదువుకున్న వాళ్ళ సంఖ్య చాలా పెరిగింది. మనం వారిని టార్గెట్ యూనిట్లు తీసుకొని మనం వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయగలిగితే డెఫినెట్గా ఈ ₹2,000 ఇవ్వటం అనుకునే దాన్ని మనం తక్కువ చేసి విద్యార్థుల చేతిలోకి వచ్చి టెక్నాలజీ పాలిటిక్స్ కూడా మనం కుదరడ దాంట్లో తీసుకురావచ్చు. టెక్నాలజీ యూజ్ చేసుకుని కుదరని బాగా డెవలప్ చేయొచ్చు. మీరు మహిళల కోసం సీ టాయిలెట్స్, మొబైల్ టాయిలెట్స్ పెట్టారు. ఆ వెహికల్స్ ఇప్పుడు కనుగొనగయ్యాయి సార్, వాటి పరిస్థితి ఏంటి? అంటే జనరల్గా మనము ఈ 75 ఏళ్ళ భారత స్వతంత్రం తర్వాత మహిళలు ఈరోజు కూడా బయట మూత్రం పెట్టడానికి మరుగుదొడ్లు లేవు. అత్యంత ఘోరమైన సిచ్యువేషన్ అది. 75 సంవత్సరాలుగా ఏ ప్రభుత్వం కూడా కొద్దిగా పట్టించుకోలేదు. స్వచ్ఛ భారత్, స్వచ్ఛ తెలంగాణ, స్వచ్ఛ హైదరాబాద్ ఇట్లా ఎన్నో కార్యక్రమాలు చేసినప్పటికీ కూడా మహిళలకు ఈరోజు కూడా కొంత ఇబ్బందికరమైన పరిస్థితి ఉంది. తెలంగాణ గవర్నమెంట్ వచ్చినాక కాస్త పెట్రోల్ బంక్స్ కానీ మెట్రో స్టేషన్లో కాస్త అవేర్నెస్ క్రియేట్ చేసి అక్కడ టాయిలెట్స్ వాడుకోవడానికి కొంత సూచనలు చేసిండు. మన వైపు నుంచి మనం ఏం చేస్తామంటే ఈ మొబైల్ షీట్ అనే కాన్సెప్ట్ తీసుకుని విదేశాల్లో ఉన్న కాన్సెప్ట్ మనది కూడా మహారాష్ట్రలో ఉంటే మేము కూడా వెళ్ళి ఎంక్వైరీ చేసి వచ్చి ఇక్కడ ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. తెలంగాణ ప్రభుత్వానికి మనం ఇన్ఫర్మేషన్ ఇచ్చినాము. వారు కూడా ఈ ఆర్టీసీ, మున్సిపాలిటీ, పోలీస్ డిపార్ట్మెంట్లో కొంత ఇంప్లిమెంట్ చేసారు. మన వైపు నుంచి ఒక ఎలక్ట్రిక్ వెహికల్ అంటే పెట్రోల్, డీజిల్ లేకుండా ఒక ఎలక్ట్రిక్ వెహికల్ తీసుకొని మనం కోదాడలో ఇండియాలో మొట్టమొదటిసారిగా ఒక మొబైల్ షీట్ టైప్ ఎలక్ట్రిక్ ఆటో మీద డిజైన్ చేసి ఇవ్వడం జరిగింది. దురదృష్టం ఏంటంటే మనం ఆ రోజు మనం చెప్పిన విధానానికి మనం చెప్తున్న ఆలోచనకి మనం ఇచ్చిన వెహికల్ ఇచ్చిన తర్వాత వాళ్ళ మెయింటెనెన్స్కి చాలా గ్యాప్ ఉంది. ఒక రకంగా చెప్పాలంటే వాళ్ళు ఈ మొబైల్ షీట్ ఆటోని నిర్లక్ష్యం చేసిండ్రు. మన ఆలోచన ఈ సక్సెస్ అయితే దేశం మొత్తం మీద రోడ్ మోడల్ అవుతుంది. కానీ కోదాడ మున్సిపల్ కమిషనర్ కానీ, మున్సిపల్ చైర్పర్సన్ కానీ, కౌన్సిలర్ కానీ, అధికారులు కానీ దాన్ని పెద్ద పట్టించుకోలేదు. దానివల్ల కాస్త ఒక రకంగా ఫెయిల్ ప్రాజెక్ట్ అని చెప్పచ్చు. ఈరోజు ముఖాముఖి
కార్యక్రమం. ఓకే, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సందీప్, థ్యాంక్స్ ఫర్ యువర్ టైం. Please like and share, subscribe to BCN Telugu News. Please like, share and subscribe to BCN Telugu News.